SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం MBA విద్యార్థుల కోసం ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అన్నమయ్య జిల్లా రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం నాడు మొదటి సంవత్సరం MBA విద్యార్థుల కోసం స్వాగత్ 2024 ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాచవీడు పిరమిడ్ ధ్యాన కేంద్ర ఫౌండర్ డి సతీష్ కుమార్, విశిష్ట అతిథిగా AM అకాడమీ CEO డాక్టర్ అహ్మద్ బాషా షేక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ, ప్రపంచంలోకెల్లా భారతదేశంలో యువత అధికమని, కావున క్రమశిక్షణ, అంకిత భావంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని సూచించారు. శ్రీ సాయి విద్యా సంస్థల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ కళాశాలలో విద్యార్థులకు 100% ఉద్యోగ అవకాశాల కోసం అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని, అకాడమిక్ అంశాలతో పాటు సెమినార్, వెబినార్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాలపై అవగాహన కల్పించడానికి ప్రత్యేక శిక్షణ కల్పిస్తున్నామని వివరించారు. కృషి, పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని, దీనికోసం మొదటి సంవత్సరం నుండే ప్రత్యేక ప్రణాళికతో అడుగులు వేయాలని సూచించారు. రిపోర్టింగ్ పై అన్నమయ్య జిల్లా స్టాపర్. బాగా గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైతే లైబ్రరీకి వెళ్తారో అద్భుతమైన వ్యక్తుల యొక్క లైఫ్ స్టైల్స్ అంతా కూడా అందులో ఉంటాయి. సో జస్ట్ మీరు అలా చూడండి, మీ చదువుతో పాటు అది కూడా మీ లైఫ్కి ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఈ అకాడమిక్ ఇంపార్టెంట్, ఈ MBA ఇప్పటికి, తర్వాత మీరు చేసేది లైఫ్కే ఇంపార్టెంట్. కాబట్టి దానిపైన దృష్టి పెట్టండి. అలా మంచి బుక్స్ ఏదైతే ప్రపంచంలో సక్సెస్ఫుల్ బుక్స్ ఉంటాయో ఆ బుక్స్ పైన మీ దృష్టి పెట్టండి. దాంట్లో ఏం చెప్పారు, మొత్తం బుక్స్ అన్ని చదవక్కర్లేదు, మన లైఫ్ సరిపోదు. జస్ట్ ఇంపార్టెంట్ బుక్స్, ఇంపార్టెంట్ కంటెంట్, మ్యాటర్, దానిపైన దృష్టి పెట్టండి మొట్టమొదటిగా. తర్వాత ఎఫర్ట్ పెట్టండి. నా గోల్ ఏర్పరచుకున్నాను, ఇది నేను ఎలా చేయాలి అంటే నేను తెలుసుకునింది ఇంతవరకు ఫస్ట్ ఉండాల్సింది డిసిప్లైన్, కమిట్మెంట్, ఎఫర్ట్స్, ఎనర్జీ. ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో మీకు గోల్ చేరుకుంటారు. మీరు ఏ గోల్ అయితే ఏర్పరచుకున్నారో ఆ గోల్ చేరుకుంటారు. అలా కాకుండా నేను ఏదో చేస్తూ ఉన్నాను, ఎప్పుడు కూడా అలా చేయకండి. మీరు ఏం పొందలేరు, ఏదో జరుగుతూ ఉంటుంది. అబ్దుల్ కలాం గారు చెప్పారు, కలలు కనండి, సాకారం చేసుకోండి. అవునా?